జస్ట్ ఇలా ఈ పార్ట్ ఇలాగే ఉండాలి. జస్ట్ ఈ అప్పర్ బాడీ ఒక్కటే టర్న్ చేయండి. టర్న్ టు యువర్ లెఫ్ట్, టర్న్ టు యువర్ రైట్, టర్న్ టు యువర్ లెఫ్ట్ రైట్. ఒక్కసారి పైకి స్ట్రెచ్ చేయండి మీ హ్యాండ్స్ పైకి ఇలా. జస్ట్ రైజ్ యువర్ అప్పర్ బాడీ యాజ్ వెల్. అప్పర్ బాడీ కూడా జస్ట్ ఇలా రైజ్ చేయండి. కిందకి పెట్టండి. హ్యాండ్స్ డౌన్, యువర్ హ్యాండ్స్ అగైన్ రైజ్ అప్, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్. మీ బాడీని కూడా స్ట్రెచ్ చేస్తూ రైజ్ చేయండి. ఎస్, డౌన్. వన్ మోర్ టైం. రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ స్ట్రెచ్ యువర్ బాడీ అప్. వెరీ గుడ్. ఓకే, నౌ చిన్న క్లాపింగ్ ఎక్సర్సైజ్. ఓకే, ఎవరైనా డ్రౌజీగా నిద్ర మత్తున్నా పోతుంది మొత్తం. జస్ట్ క్లాపింగ్. 1 2 1 2 3. ఓకే, నౌ స్టాప్. అందరూ ఓకే రైట్? సో విల్ స్టార్ట్ ప్రాణాయామాస్. ఎవరికైనా తెలుసా ప్రాణాయామాస్ అంటే ఏంటో? ఎనీ ఐడియా? ఎవరికి లేదా? సో ప్రాణాయామాస్ అంటే మన బ్రీత్ ని మనం కంట్రోల్ చేయడం. ఏంటది? ఎందుకు కంట్రోల్ చేయాలి? వై వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ బ్రీత్? ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు మన రిషీస్ ఉన్నారా, తపస్సు అవన్నీ చేస్తారు. వాళ్ళు ఎందుకు అన్ని ఇయర్స్ బతుకుతున్నారు అండ్ మన లైఫ్ స్పాన్ ఎందుకు అంత చిన్నగా ఉంది? ఎవరైనా చెప్పగలరా? ఎన్ని ఇయర్స్ బతుకుతున్నారు రిషీస్? 100 ఇయర్స్, అంతేనా? 100+ బతుకుతున్నారు. మన లైఫ్ స్పాన్స్ ఎంత ఉంటున్నాయి? 80 కూడా చాలా కష్టం అవుతుంది, అవునా? సో డిఫరెన్స్ ఎందుకు అలా వచ్చింది? వాళ్ళు ఎందుకు 100+ బతుకుతున్నారు, మన లైఫ్ స్పాన్ ఎందుకు 80స్లోనే 80 కొంచెం 85 86లోనే ఉండిపోతుంది? వై? బికాస్ మనకి మన బ్రీతింగ్ కంట్రోల్ చేయడం రాలే, అవునా? కొంచెం సేపు పరిగెడితే చాలు, ఆయిస్ పడిపోయి బ్రీత్ని మనకి చాలా ఫాస్ట్గా బ్రీత్ అవుతామా? ఎస్ ఆర్ నో? అప్పుడు మనం కంట్రోల్ చేసుకోగలమా నేను అనుకుంటాను. నేను ఇంత హెవీగా బ్రీత్ చేయను, కంట్రోల్ చేయగలుగుతున్నామా? లేదు. సో అందుకని మనం ఎప్పుడైతే మన బ్రీత్ని కంట్రోల్ చేయగలుగుతామో, అంటే నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ ఎన్ని టైమ్స్ బ్రీత్ చేస్తారు పర్ మినిట్? ఒక నిమిషానికి ఎన్నిసార్లు మనం బ్రీత్ చేస్తాం? పర్ మినిట్, పర్ మినిట్, పర్ మినిట్ యావరేజ్గా చూసుకుంటే 12 to 20 మధ్యలోనే ఉంటుంది. మన బ్రీతింగ్ ఎంత మధ్యలో ఉంటుంది? 12 to 20 పర్ మినిట్. మనం ఇంత మాత్రమే బ్రీత్ చేయగలుగుతున్నాం. ఇంతకన్నా మనం తక్కువ, అంటే ఇప్పుడు 12 to 20 బ్రీత్ చేస్తున్నామా, ఇంతకన్నా మనం తక్కువ బ్రీత్ చేయడం ప్రాక్టీస్ చేస్తే మన లైఫ్ స్పాన్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. మీకు టార్టాయిస్ లైఫ్ స్పాన్ తెలుసా? ఒకసారి హలో మరి అంత కాదు. గెస్ చేయండి. టార్టాయిస్ చదువుకుని ఉంటారు సైన్స్ లో. వెరీ గుడ్. ద లైఫ్ స్పాన్ ఎంత టార్టాయిస్? 150 ఇయర్స్. ఎంత? మీరు గెస్ చేయగలరా అది పర్ మినిట్ ఎన్నిసార్లు బ్రీత్ చేస్తుందో? టైం పడదు. It will breathe 6 to 8 times. ఎంత? పర్ మినిట్. ఒక్క నిమిషానికి అది 6 to 8 times మాత్రమే బ్రీత్ చేస్తుంది. సో అంత తక్కువ బ్రీత్ చేస్తుంది కాబట్టి దాని లైఫ్ స్పాన్ ఎంత? ఎన్ని ఇయర్స్? 150 ఇయర్స్. సో మనం ఎంత? 15 పర్ మినిట్ 15 టైం బ్రీత్ చేస్తున్నాం. మన లైఫ్ స్పాన్ ఎంత ఉంది? 80 ఇయర్స్ ఆర్ 85 అంతే, 90 అనుకుందాం అంతే. సో ఇప్పుడు మనం మన బ్రీత్ని కంట్రోల్ చేయాలంటే ద మెయిన్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ప్రాణాయామాస్. ప్రాణాయామాస్ అంటే ఏమని చెప్పాను? లౌడర్ లౌడర్. కంట్రోలర్. వాట్ టు కంట్రోలర్? మన శ్వాసని మనం కంట్రోల్ చేయడమే ప్రాణాయామాస్ అంటాం. సో ఫస్ట్ జస్ట్ ఒక వార్మప్ ఎక్సర్సైజ్ లాగా ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ ఎవ్రీవన్ సిట్ స్ట్రైట్. స్ట్రైట్గా కూర్చోవాలి. స్ట్రైట్. సి ఇంకో యూజ్ ఏంటంటే చాలా యూజెస్ ఉన్నాయి ప్రాణాయామ్స్లో. సో కొన్ని యూజెస్ నేను చెప్తాను. ఫస్ట్ మీరు అందరూ స్టూడెంట్సే కదా,
ఒక రీజన్ చెప్తారు మీ మదర్కి, మీకు మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చాయంటే అమ్మ నేను చదివాను కానీ మర్చిపోతున్నాను అంటారా? ఎంతమంది ఈ రీజన్ చెప్తారు? రేజ్ హ్యాండ్స్. జెన్యూన్ గా, జెన్యూన్ ఇంకా జెన్యూన్ గా నిజం చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అందరం చెప్తాం కదా, మాక్సిమం చెప్తామా లేదా? సో డౌన్ యూర్ హ్యాండ్స్.